పుట్టిన కొడుకు. అందుకని ఒక మంచం మీద పడుకోబెట్టింది, ముస్తాబు చేసింది. ఆ పక్కనే ఒక బండి ఉంది. పెడితే ఆయన పడుకున్నారు. ఓ పెద్ద ఉత్సవం చేస్తోంది, అభిషేకాలు జరుగుతున్నాయి, వచ్చినటువంటి బ్రాహ్మణులు వచ్చారు, వాళ్ళందరికీ దానాలు చేస్తోంది, అందరినీ పిలిచింది, భోజనాలు ఏర్పాటు చేసింది. ఇన్ని జరుగుతున్నాయి. కృష్ణ పరమాత్మ మాత్రం అక్కడ పడుకుని ఉన్నారు. చిన్న పిల్లవాడు. ఒక్కసారి ఆకలేసినటువంటి పిల్లవాడు లేచి ఎలా ఏడుస్తాడో అలా ఏడుపు మొదలెట్టారు. చంటి పిల్లలకు ఆకలేసిందనుకోండి, నిద్ర లేవగానే కుయ్యో 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 అని ఏడుపు మొదలెడతారు. అలా ఆయన కూడా లేచి ఏడుపు మొదలెట్టారు. బాలుండాకుని ఏడ్చుచు గిదిసి చనుకోరి కెరలి విలసయ మృదుచక్ర చాప రేఖాస్పద పదమున తన్నెనొక్క బండిన్ దండిన్ అన్నారు. ఆయన పాదంలోట శంఖరేఖ, చాపరేఖ, చక్రరేఖ ఇవన్నీ ఉన్నాయిట. రేఖామయద్ధృత చుతా కలశాత పత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై అని పొద్దున స్వామి సుప్రభాతంలో చెప్తాం కదా. అటువంటి పాదంతో ఒక్కసారి ఆయనని సంహరించాలని అక్కడే ఉన్నటువంటి ఒక బండి మీదకి శకటాసురుడనేటటువంటి అసురుడు ఆవహించాడు. ఆ బండి వచ్చేస్తోంది సంహరిద్దామని. ఏమీ తెలియని పిల్ల ఒక్కసారి తన కాలెత్తి ఆ బండికి ఇలా తగిలించారు. ఆ బండి ఆకాశానికి ఎగిరిపోయింది. ఎగిరిపోయి కింద పడిపోయింది, విరిగిపోయింది శుభ్రంగా. ఆ రాక్షసుడు మరణించాడు. ఎక్కడో ఉంది పాపం యశోద. పరిగెత్తుకుంటూ వచ్చింది. వచ్చి చూసింది. అయ్యో ఇదేమిటి, ఈ బండి ఏమిటి అంత ఎత్తి ఎగిరిపోయింది ఏమిటి అని అడిగింది. అడిగితే అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు ఆ గదిలో. సాధారణంగా పిల్లలందరూ చోట ఉంటారు, పెద్దవాళ్ళందరూ పనుల్లో ఉంటారు. అది నీ పిల్లల్ని అడిగింది, ఏమైందిరా, ఎందుకు ఎగిరిపోయిందిరా బండి అంది. అంటే వాళ్ళన్నారు, బాలుండాకుని ఏడ్చుచు కాలెత్తిన తాకి ఎగసెను కాని ఏ మూలమున బండి ఎగరేదని తద్బాలునికడ నాడుచుండి పలికిరి శిశువులు. ఆ పిల్లలన్నారు, నీకు తెలీదా, ఆ పిల్లాడి నిద్ర లేచాడు, ఆకలేస్తోందని కాళ్ళు చేతులు ఎత్తి ఓహో ఏడుస్తున్నాడు, బండి వచ్చింది, వీడి కాలు తగిలింది, బండి ఆకాశానికి ఎగిరిపోయింది, కింద పడిపోయింది, విరిగిపోయింది అన్నారు. శిశువులు వాళ్ళు జ్ఞానులు, వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. జ్ఞానికి భయం ఉండదు, రాగద్వేషాలు ఉండవు. అందుకని ఆయన ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడారు. మాట్లాడితే ఈవిడంది, బాలుండెక్కడ బండి ఎక్కడ, అభోభాగంబుపై ఏర్పడం కాలుం తన్నుట ఎక్కడ, ఆటపడుచుల్ కల్లాడిరి జడ్డుంబల్కే లోకంబుననైన చెప్పబడునే ఏ చందమో కాకయం చాలాపించుచు వ్రేలువేతలు ప్రభూత ఆశ్చర్యలైరంతటం. ఏమిటో ఈ పిల్లలకి తెలియదు, ఇలాగే మాట్లాడతారు. ఏమిటి చిన్న కృష్ణుడు ఏమిటి, కాలెత్తడం ఏమిటి, బండి తగలడం ఏమిటి, ఆకాశానికి బోడన పడ్డం ఏమిటి, తిరిగిపోవడం ఏమిటి, వీళ్ళకి తెలియదు, పాపం ఏదో మాట్లాడుతున్నారులే అంది. కానీ యథార్థం అదే అసలు. అని ఎంత ప్రేమ అంటే ఆ యశోదకి, అలసిటివి కదన్న యాకొంటివి కదన్న మంచియన్న ఎట్పు మానుమన్న చన్ను కుడువుమన్న సంతసపడుమన్న అనుచు చన్ను కుడిపే అర్భకునకు. అయ్యో నాన్న చాలా ఆలస్యమైపోయిందిరా, అక్కడ నేనేమో ఆ కార్యక్రమంలో ఉండిపోయినరా, నీకు ఆకలేసిందిరా, ఏడిచావురా, కాలెత్తావురా, బండి పడిపోయిందిరా, ఎన్ని గండాలరా నాన్న నీకు, పాలు తాగరా అని. ఇది ప్రేమ అంటే ఎంత భక్తో చూడండి. భగవంతుణ్ణి రక్షించుకోవాలన్న అపారమైన భక్తి. అందుకని శకటాసుర భంజనాన్ని తీసుకుంది అమ్మవారి ఇవాళ. తీసుకుని అదిగో అలా పాలిస్తోంది యశోద. మరి శకటాసురుణ్ణి చంటి పిల్లవాడు పువ్వుల పొట్లం లాంటి పాదం, దాంతో తన్ని సంహరించడం ఏమిటి అంటే దాని యొక్క అంతరార్థం వేరు. ష అంటే సుఖము, శం అన్న అక్షరానికి సుఖమని పేరు. నిరతిశయమైనటువంటి సుఖస్వరూపుడు పరమాత్మ. ఆయన ఇక్కడున్నారు, ఎక్కడో లేరు. నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా అని రోజు మంత్రపుష్పంలో చెప్తాం. స్వామి ఇక్కడే ఉన్నావయ్యా. బొడ్డులో చిటికిన వేలు పెట్టుకుని పైకి బొటన వేలు పెడితే ఆ బొటన వేలు ఎక్కడ తగులుతోందో అక్కడ వంగినటువంటి పద్మానికి చెట్ట చివర వెలిగేటటువంటి చిన్న కాంతి పుంజంలో తస్య మధ్యే శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత. ఆ మధ్యలో చిన్న కాంతి బిందువులో నువ్వు వెలిగిపోతున్నావు. అదే తిరియగూర్ధమదశ్చైవ, పైకి కిందకి పక్కలకి కాంతి కొడుతోంది. నీ ఇష్టం దాన్ని పేరు పెట్టి విలు. స బ్రహ్మస్స శివస్స హరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసయ్య సాహిని అని రోజు చెప్తున్నాం. ఇక్కడే ఉన్నాడు ఆయన. ఇక్కడే ఉంటే ఈయనని తెలుసుకోవడం ఆనందం. అందుకొచ్చింది ఈ శరీరం. మళ్ళీ శంఖం దగ్గరికి ఎడుతోంది. శంఖం అది చెప్తోంది, దీనికి పరమాత్మకి ఉన్న సంబంధం చెప్తోంది. దాన్ని విడతీసింది కట అంటే విడదీయడం. విడదీయడం ఈ శరీరం చేసింది. ఎందుకు చేసింది? దీనికో 2 చక్రాలు ఉన్నాయి. ఈ 2 చక్రాలతోటి ఇది పాప ఫలము పుణ్యఫలము ఈ రెండింటినీ అందుకోవడానికి తిరుగుతూ ఉంటుంది ఈ శకటం, ఈ బండి. ఈ పాపఫలం పుణ్యఫలం అనేటటువంటి 2 చక్రాలతో తిరుగుతూ ఉంటుంది. ఈ బండి ఎంతకాలం ఉంటుందో అంతకాలం పాపం పుణ్యం ఉంటుంది. ఈ బండి ఉండడం అంటే ఏమండి ఇది అయిపోతే ఇంకా మోక్షమేనా అని కాదు. ఈ బండి యందు నీకు ఎంతకాలం లగ్నమై ఉన్నావో అంతకాలం నీకు సంసారం ఉన్నట్టే.
ఎప్పుడు దీని లోపల ఉన్నటువంటి వాణ్ణి గుర్తిరిగితే ఆనాడు నువ్వు తెలుసుకోవలసినటువంటి దాన్ని తెలుసుకున్నట్టు. అది తెలుసుకోనంత కాలం, దీని మీద మోహం పెట్టుకున్నంత కాలం అది సుఖము నుంచి విడతీస్తుంది. అందుకని ఆయన్ని నమ్ముకున్నారు గోపికలు. ఆయన అంటే అపారమైన ప్రేమ. వాళ్ళకి కృష్ణుడు భగవానుడు అని తెలియనక్కర్లేదు కూడా. ఇది భగవానుడు అని వాళ్ళకి తెలియదు, కానీ తెలియకుండానే వాళ్ళు భగవత్ కైంకర్యం చేశారు. ఆ చెయ్యడం చేత వాళ్ళ విరోధుల్ని సంహరించాడు, తనని తాను తన వాళ్ళకి దక్కించుకున్నాడు. అలా మీరు కూడా ఇంత కాలమైపోయిందని బెంగ పెట్టుకోకుండా మిమ్మల్ని భగవంతుణ్ణి వేరు చేసినటువంటి ఈ శకటాన్ని భగవంతుడి చుట్టూ తిప్పడం అలవాటు చేస్తే ఆయనే ఒకనాడు ఆయన అనుగ్రహంతో ఆయన పాదాన్ని పైకెత్తుతాడు. ఆ పాదము తగిలిందా ఇంకా సుఖము దుఃఖము పాపము పుణ్యము ఫలితము అని తిరగవలసినటువంటి శకటము లేక ఆయనలో కలిసిపోయేటటువంటి మోక్ష స్థితిని పొందగలరు అని భక్తికి ఎంత పెద్దపీట వెయ్యాలో, ఎందుకు ఈ భూమండలానికి వచ్చామో, మనుష్య శరీరానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో, దీనితో మనం చెయ్యవలసినటువంటి పని ఏమిటో ఆనాడు ఆ సరోయోగి మొట్టమొదట వచ్చి భగవంతుని యొక్క శంఖము యొక్క అంశలో ఏది మాట్లాడారో దాన్ని ఇవాళ పాశుర రూపంలో అమ్మవారు జ్ఞాపకం చేస్తోంది. ఇది ఆళ్వారుల దర్శనం చేయడం అంటే. లోపల ఆలయంలోకి వెళ్ళిపోతూ వాళ్ళు కనబడితే ఒకసారి ఇలా అనేసి వెళ్ళిపోవడం ఆళ్వారుల దర్శనం కాదు. వారు చెప్పినటువంటి మాటలని ఒక్కసారి స్మృతిలోకి తెచ్చుకొని, అందుకని ఒక్కసారి భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తి సారకులశేఖర యోగి వాహాన్ అని ఆ లోపల వాళ్ళు ప్రతి వాళ్ళ జీవితం, వాళ్ళు చెప్పిన మాటలు మీకు 9వ పాశురం 10వ పాశురం చెప్పినప్పుడు అందులో రహస్యం చెప్తా. 3 ఆళ్వార్లు కలిసి నిలబడితే పరమాత్మ మధ్యలోకి వచ్చి నిలబడ్డారు. ఆ భక్తి వాళ్ళు ఎలా దర్శనం చేశారో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం దీపం పెట్టి చూశారు శ్రీమన్నారాయణుడిని. అలా ఎలా పెట్టారో దీపాలు, ఆ దీపం పెట్టడంలో ఉన్న రహస్యం ఏమిటో అందులో మొట్టమొదటి మహాపురుషుడు ఆ సరోయోగి. అందుకని తల్లి ఇవాళ వారిని కీర్తన చేస్తూ, అదిగో అటువంటి శకటాసురుణ్ణి పూతనని సంహరించినటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఆ క్షీరసాగరమునందు శయనించినటువంటి శ్రీమన్నారాయణుడి కన్నా భిన్నం కాడు. ఆయనే ఈయన. అందుకని ఆయన రూపగుణ విభూతులతో కళ్యాణ గుణములే ఆ పాలు. ఆ పాలల్లో వేయించేసి సర్వకాలముల యందు రక్షించాలనేటటువంటి పూనిక కలిగినటువంటి శ్రీమన్నారాయణుడు ఉన్నాడే, ఆయనే కృష్ణుడిగా వచ్చాడు కనుక తన వారిని తాను రక్షించుకున్నాడు, విరోధుల్ని శిక్షించాడు అని మనకి అభయమిచ్చి ఆ కృష్ణుడికి నమస్కారం చెయ్యి. అటువంటి కృష్ణుణ్ణి అనుభవించినటువంటి యోగులున్నారు, మునులున్నారు. వారు నిద్ర లేచినప్పుట హరిహరి హరిహరి అంటూ నిద్ర లేస్తున్నారట. ఆ మాటలు మా చెవిన పడి మేము నిద్ర లేచాం అంది. ఏమిటది? అది బాహ్యంలో చూస్తే ఏమిటండి వాళ్ళు ఏమిటో లేవడం ఏమిటి, వాళ్ళు హరిహరి అనడం ఏమిటి, వీళ్ళ చెవిలో పడడం ఏమిటి, వీళ్ళు నిద్ర లేవడం ఏమిటి అనిపిస్తుంది. దీనికి మీకు చాలా తేలికగా అర్థం అవ్వడానికి ఉపమానం 9 నెలలు నిండిపోయినటువంటి గర్భిణి పడుకుని ఉందనుకోండి. ఏదో ఆయన వస్తారని అనుకోలేదు ఆవిడ, ఏదో డెలివరీ అయ్యాక వస్తానులే, ఇప్పుడు కుదరదు, ఆఫీసులో చాలా చాలా ముఖ్యమైన పనిలో ఉన్నానన్నాడు. పొద్దున్నే ఎందుకమ్మా లేవడం, నీళ్లు వేసుకుని బాగా అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉన్నావు కదా, పడుకోని పుట్టింటికి వచ్చింది కాబట్టి తల్లిదండ్రులు ప్రేమతో ఆవిడ పడుకోమన్నారు, పడుకుంది. కానీ పొద్దున్న 6 గంటలకి భర్త యొక్క కంఠం వినపడింది, కాలింగ్ బెల్ కొట్టి. వినపడగానే పెళ్ళవక ముందు తాను ఎంత బలంతో ఉండేదో అలా మంచం మించి ఒక్క దూకు దూకి పరిగెడుతుందా? పరిగెత్తదు. మెల్లమెల్లగా మంచం మించి లేచి కిందకి దిగి మనస్సులో సంతోషం, పైకి నడక మాత్రం జాగ్రత్తగా అడుగులో అడుగేసుకుంటూ గబగబా వచ్చి ఆయన్ని చూస్తుంది. ఎందుకు ఇంతకాలం ఆ భర్త యందు అంత అపేక్ష ఉన్నా ఇవాళ ఎందుకు గబగబా అడుగులు వేసి రాదు? లోపల తనకి ఏ పరిచయం లేకపోయినా గర్భస్థమైనటువంటి శిశువు పట్ల ఉన్నటువంటి రక్షణ పట్ల ఉన్నటువంటి కర్తవ్య దీక్ష. లోపల పిల్లాడున్నాడు, అమ్మో అంత గబగబా వెడితే వాడికి ఏమవుతుందో అన్న బెంగే. ఇన్ని కడవల నీళ్లు తల మీద పెట్టుకున్నా ఆడవాళ్ళు ఒకళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటారు పల్లెటూళ్లలో. వాళ్ళు వెళ్ళిపోతున్నా మాట్లాడుకుంటున్నా వాళ్ళకి తల మీద ఉన్న కుండ మీద దృష్టి ఉంటుంది. అందుకు నాకు కుండ పడదు, మాటలు వెళ్ళిపోతుంటాయి, కుండ మీద దృష్టి ఉంటుంది. అలా లోపల ఉన్నటువంటి పిండాన్ని రక్షించుకోవడంలో ఏ సర్వకాలముల యందు దృష్టి ఉంటుంది. అలా జాగృతిలో ఉన్నా, స్వప్నంలో ఉన్నా, సుషుప్తిలో ఉన్నా ఆయననే తలుచుకోవడం అలవాటైన వాళ్ళు
లేచి ఒక్కసారి ఆహా స్వామి 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 అని మళ్ళీ ఆ వైభవాన్ని తలుచుకుంటూ ఇక్కడే ఉన్నాడు స్వామిని. ఆ ప్రహ్లాదుడు కొండ కొమ్ము మించి కింద పడిపోతూ లక్ష్మీనారాయణులకి దెబ్బ తగులుతుందని గుండెలు పట్టు కింద పడిపోయాడు. ఆయనకి దెబ్బలు తగులుతాయని కాదు, వాళ్ళకి దెబ్బలు తగులుతాయని. అందుకని వాళ్ళు వైకుంఠం నుంచి గబగబా చేతులు చాపి లక్ష్మీనారాయణులు పట్టుకున్నారు. అలా ఇక్కడే పరమాత్మని దర్శించి పొంగిపోయేటటువంటి మనస్సుతో చెప్పకుండా ఉండలేక భగవన్నామని చెప్పగలిగినటువంటి మహాయోగి పురుషులైనటువంటి వారు పలికేటటువంటి మాటలు మా చెవులలో పడి మేము నిద్రలేచాం. అంటే ఇది బాహ్య నిద్ర, తామస నిద్ర, లేకపోతే జీవితానికి ప్రయోజనం నేర్చుకోవడమా? జీవిత ప్రయోజన సిద్ధి. అటువంటి సిద్ధిని తాను ఆచరించినట్లు చూపిస్తూ వ్రతాన్ని మిషపెట్టి మన జీవితానికి మార్గదర్శకమైనటువంటి ఉపదేశాన్ని తల్లి ఇవాళ చేస్తోంది. అందుకని లోపల పడుకున్న ఓ గోపిక, నువ్వు ఒక్కదానివి బ్రహ్మానందం అనుభవించడము కాదు, 10 మందితో కలిసి అనుభవించడం పరిపూర్ణత. అందుకని లేచిరా అని పిలుస్తూ ఆ పాశురము లోపల ఇన్ని అర్థాల్ని నిక్షేపించి బాహ్యమునందు మనకి ఇంత బోధ ఆ తల్లి చేసినది. వేరొక పాశురాన్ని విజ్ఞాపన చేసి ఆపేస్తాను. మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టనో అనుకున్న టైంకే పంపించేస్తాను. అమ్మా ఇంకొక పాశురాన్ని విజ్ఞాపన చేయి. నువ్వు చదవడం నాకు కొంచెం విశ్రాంతి అనుమోయ్. கீச்சு கீச்சென்றெங்கும் ஆனை சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பெய்ப்பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கைபேர்த்து வாசனருங்குழல் ஆய்ச்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைரரவம் கேட்டிலையோ நாயகப் பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரவேலோ రెంపావాయ్. ఈ పాశురంలో వారంటుంది, ఇదిగో తెల్లవారిపోయింది, భారద్వాజ పక్షులు ఒకళ్లతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ తమ తమ పనుల మీద వెళ్లిపోతున్నారు. ఆ వెళ్లిపోతున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి సవ్వడి నీ చెవులలో పడలేదా? లేచి బయటికి రా, మాతో పాటుగా ఈ వ్రతంలో కలిసి పాలు పంచుకో. అదిగో మాకు ఇవాళ ఈ వ్రతంలో పాల్గొనడానికి మాకు ఎలా తెలివి వచ్చింది అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆ తెల్లవారడానికి సూచనగా వేసుకున్నటువంటి కొప్పు ముడులలో పువ్వులను తురుముకుని ఆ దదిమధనము చేసేటటువంటి గోపకాంతల యొక్క కేశపాశముల యొక్క ముడులు విడిపోయినప్పుడు వారి కేశములలోని సుగంధము ఆ పువ్వులలోని సుగంధము పైకి వ్యాపిస్తుండగా వారు ఆ చల్ల చేస్తున్నప్పుడు వారి చేతి గాజుల యొక్క ధ్వని, వారి కంఠములో వారు అలంకరించుకున్నటువంటి ఆభరణముల యొక్క ధ్వని, వారు పాడుతున్నటువంటి పాట, ఈ మూడు కలిసి ఆకాశము వరకు వ్యాపించగా ఆ ధ్వని మా చెవులలో పడింది. ఆ ధ్వని విని నువ్వు లేచి రావద్దా? ఆ శ్రీమన్నారాయణుడే ఇవాళ సర్వ పదార్థములయందు వ్యాపించినటువంటి శ్రీమన్నారాయణుడు ఈ కంటితో దర్శించడానికి వీలైనటువంటి ఒక మూర్తిగా శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి కేసి అనే రాక్షసుణ్ణి చంపి కేశవా అన్న నామముతో మా చేత కీర్తించబడగా నువ్వు నీ యొక్క ప్రకాశము మా కంటికి కనపడని విధముగా పరిహరించి తలుపు వేసుకుని పడుకోవడం బాగులేదు. పేపిన్న అంటే ఓ పిచ్చి పిల్ల, తలుపు తెరిచి నీ కాంతి ప్రసరణము మా కంటికి కనపడేటట్టుగా దర్శనమిచ్చి మాతో పాటు వ్రతమునందు పాల్గొనెదవుగాక అని సమాశ్వాసిస్తూ ఈ పాశురాన్ని అమ్మవారు విజ్ఞాపన చేస్తుంది. ఇందులో ఈ పాశురంలో భారద్వాజ పక్షులు తెల్లవారగానే బయలుదేరుతున్నాయంటుంది. ఇందులో ఆ తల్లి ఎన్ని మాటలు చెప్పినా ఆ పక్షుల గురించే ప్రస్తావన చేస్తుంది. ఇందాకటి పాశురంలో సరోయోగి గురించి మాట్లాడింది. ఈ పాశురాన్ని తరువాత పాశురాన్ని రేపటి రోజు పాశురం చెప్పే ముందు ఆ వరసగా వచ్చేటటువంటి ముగ్గురు ఆళ్వార్ల గురించి చెప్పేస్తాను. ఎందుకంటే ఇప్పుడు దాన్ని తీసుకుంటే సమయం పట్టేస్తుంది కనుక ఇప్పుడు కూడా పక్షులతోనే మొదలు పెడుతోంది. అంటే ఇప్పుడు కూడా ఆళ్వార్ల గురించే మాట్లాడుతోంది. ఇప్పుడు కూడా మహాపురుషులతోనే ప్రారంభం చేస్తోంది. పూర్వం భారద్వాజ మహర్షి అని ఒక మహర్షి వేదాలన్నింటినీ చదువుకోవాలనేటటువంటి కుతూహలంతో 300 సంవత్సరముల జీవితాన్ని తీసుకున్నారు బ్రహ్మగారి దగ్గర. 300 సంవత్సరములు జీవించి వేదాధ్యయనం చేస్తే ఇప్పటికి నువ్వెంత తీర్చుకున్నావో తెలుసా అని బ్రహ్మగారు ఆ వేదాన్ని తీసి పోసి చూపిస్తే మొత్తము వేదరాశిలో 3 గుప్పిళ్లు నేర్చుకున్నారు అయినప్పటికీ. ఇంకా మొత్తం వేదరాశిని తెలుసుకోవడం ఎంత కష్టం. అటువంటిది
ఈ భారద్వాజ పక్షులు రాత్రి పడుకున్నవి పొద్దున్న లేచి తమలో తాము మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉండడం అంటే బాలకాండలో చూపిస్తారు దీన్ని. సీతా కళ్యాణ ఘట్టం సమయంలో వచ్చినటువంటి జాబాలి, కాశ్యపుడు, వశిష్ఠుడు మొదలైనటువంటి మహర్షులందరూ వచ్చారు. ఈ మహర్షులందరూ రాత్రి వేళ ఒక గుడారంలో ఉన్నారు. ఆ జనక మహారాజు గారి ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ రాత్రి కూర్చుని ఏం చేస్తారండి మహర్షులు? వీళ్ళు మాట్లాడుకుంటుంటే తెల్లవారిపోయింది అన్నారు. రాత్రి కూర్చుని మహర్షులు మాట్లాడుకున్నారు అనుకోండి, ఏమిటి మాట్లాడుకుంటారు? ఒక్కసారి ఊహ చెయ్యండి. ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నాడు అనుకోండి, నేను శివరాత్రి చేస్తే ఇంకో రకంగా ఉంటుంది, ఏ టీవీ చూసుకుంటూనో గడుపుతాను. కానీ మహర్షులు ఏమిటి మాట్లాడుకుంటారు? మహర్షులు ఎప్పుడు మాట్లాడుకున్నా వారి అనుభవాల్ని మాట్లాడతారు. అందుకే పురుష సూక్తం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అంది. మొట్టమొదటి మంత్రంలో సహస్ర శీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టర్దశాంగుళం అని ఈ బ్రహ్మాండములను దాటిపోయినటువంటి భగవానుడు ఈ కంటికి కనపడగలిగినంతటి సౌలభ్యంతో ఇక్కడకొచ్చి నిలబడ్డాడు. దీన్ని మహర్షులు దర్శనం చేసి మనకు అందించారు మొట్టమొదట. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? వాళ్ళు యోగ సమాధిలో వాళ్ళు అనుభవించినటువంటి బ్రహ్మానందమునకు సంబంధించినటువంటి విశేషాలని ఒకళ్ళతో ఒకళ్ళు పంచుకుంటుంటారు. నిజంగా అసలు అలా మాట్లాడుకుంటుంటే యథార్థానికి మనలాంటి వాళ్ళం వెళ్ళి పిలిచారనుకోండి, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నాం అనుకోండి, అసలు నిజంగా చెప్పాలంటే మనకేమీ అర్థం కాదు. ఎందుకనంటే ఓసారి శంకరాచార్యుల వారు వ్యాసుల వారు మాట్లాడుకున్నారు. అలాగే మాట్లాడుకుంటే పద్మపాదాచార్యుల వారంతటి వారికి అర్థం కాలేదు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు. శంకర సాక్షాత్ అని ఆ శంకరుడిగా వచ్చారు, శ్రీ మహావిష్ణువు వ్యాసులుగా వచ్చారు, మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే మాకేమర్థం అవుతుందని పద్మపాదాచార్యుల వారంతటి వారు అనవలసి వచ్చింది. అందుకని ఆ మహర్షులకి తెలుస్తుంది. అటువంటి మహాపురుషులు మళ్లీ విడిపోయి లౌకికమైనటువంటి కార్యక్రమమునందు ప్రవర్తించినట్టుగా నటించి తిరిగేటప్పుడు వారు తమ అనుభవములను ఒకరితో ఒకరు పంచుకుని వెళ్ళిపోతుంటారు. ఇవాళ మార్గశీర్ష స్నానం అనేటటువంటి మిషతో నిత్య పరమేశ్వర సంశ్లేషమును అనుభవించవలసినటువంటి వారికి వినబడవలసినటువంటి మాటలవి. ఆ మాటలు నీ చెవిన పడడం లేదా? నువ్వెందుకు లేచి రాలేదు? పిచ్చి పిల్ల అని పిలిచారు. పిచ్చి పిల్ల అంటే అది దూషించడానికో నిందించడానికో లేకపోతే అధిక్షేపించడానికో వాడినటువంటి మాట కాదు. ఈ లోపల పడుకుని ఉన్నటువంటి గోపిక అపారమైనటువంటి బ్రహ్మనిష్ట కలిగి బ్రహ్మానందాన్ని పొందుతున్న గోపిక. కానీ తాను బయటికి వచ్చి మిగిలిన గోపికలతో కలిగడము చేత తన బ్రహ్మానందమునకు అంతరాయం ఏర్పడుతుందనేటటువంటి భావనతో 10 మందితో ఆ భగవంతుని యొక్క రూపగుణ విభూతుల యొక్క అనుభవాన్ని పంచుకోవడానికి ఇచ్చగించని పిల్ల. అందుకని అలా ఉండడం, ఏకాంతమునందుండడం, 10 మందితో కలియకపోవడం ప్రయోజనం కాదు. నువ్వు 10 మందితో కలియాలి, అందుకని రా అంటారు. ఇది నిజంగా కూడా మహాపురుషులు అలా వస్తారేమో అనిపిస్తుంది మనకి. లేకపోతే వాళ్ళు రావలసిన అవసరం కూడా లేదు.